గతసారి నేను దీనిని ఉపయోగించినప్పుడు నాకు మంచి దిగుబడి వచ్చింది. అందుకే ఈసారి కూడా దీనినే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. పంట పెరుగుదల చాలా బాగుంది. రసాయన ఎరువులు వాడటం కంటే అభిమాన్ వాడటం వల్ల నాకు మంచి పెరుగుదల లభించింది. మొక్కలలో వేర్లు బాగా పాతుకున్నాయి. వేర్లు దృఢంగా ఏర్పడ్డాయి. అన్నిటికంటే ఈ అభిమాన్ నాకు ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. నేను తెన్కాసి జిల్లా ఆయరపేరి గ్రామానికి చెందినవాడిని. ప్రస్తుతం నేను చిన్న ఉల్లిపాయలను సాగు చేస్తున్నాను. ఈ పంటను నాటడానికి ముందు మేము మొదట పొలంలో ఆవు పేడ ఎరువును చల్లాము. ఆ తర్వాత రోటవేటర్తో భూమిని బాగా సిద్ధం చేశాము. అనంతరం ఒక మనిషి సహాయంతో దున్నాము. దున్నిన వెంటనే విత్తనాలు నాటవద్దు. నేల బాగా ఆరడానికి 4 రోజులు వేచి ఉండి ఆ తర్వాతే ఉల్లిపాయలు నాటాము. ప్రస్తుతం నేను 40 సెంట్ల విస్తీర్ణంలో ఈ సాగు చేశాను. నాటిన 15వ రోజున నేను అభిమాన్ వేశాను. అభిమాన్ వేసిన తర్వాత పంట పెరుగుదల చాలా బాగుంది. ఆ తర్వాత తదుపరి దశగా నేను ఓర్పిక్స్ వేయబోతున్నాను. మీరు ఓర్పిక్స్ వేస్తే కాయలు ఇంకా బాగా పెరుగుతాయి. ఎందుకంటే నాకు ఇదివరకే దీనిని వాడిన అనుభవం ఉంది. ఈ సమయంలో ఓర్పిక్స్ వేస్తే కాయలు బాగా పెరిగి మంచి రంగును పొందుతాయని నాకు అనుభవంతో తెలుసు. గతసారి నేను దీనిని వాడినప్పుడు నాకు మంచి దిగుబడి వచ్చింది. అందుకే ఈసారి కూడా దీనినే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. పంట పెరుగుదల చాలా బాగుంది. రసాయన ఎరువులతో పోలిస్తే అభిమాన్ వాడటం వల్ల నాకు మంచి పెరుగుదల లభించింది. మొక్కలపై చిగుళ్ళు బాగా పెరిగాయి. చిగుళ్ళు దృఢంగా ఏర్పడ్డాయి. మరే ఇతర దానికంటే ఈ అభిమాన్ నాకు ఉత్తమ ఫలితాలను ఇచ్చింది. గత సంవత్సరం కూడా నేను ఇదే వాడాను. అప్పుడు మంచి ఫలితాలు రావడంతో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నాను.